హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమెజాన్లో మంచి ఆఫర్ అయితే రావడం జరిగింది. దీనికి అండర్ గ్రాడ్యుయేషన్ అయితే అవసరం లేదు. ఇకపోతే కింద డిస్క్రిప్షన్లో ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ తరపున ఏఎస్వి టాక్స్ అనే టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్స్ గురించి ఛానల్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది కాబట్టి జాబ్స్ గురించి మీ ముందుకు వచ్చి జాబ్స్ సంబంధించిన అంశాలు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మోటివేషన్కి సంబంధించిన అంశాలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అమెజాన్లో హైదరాబాద్లో ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ నుంచి మంచి ఆఫర్ అయితే రావడం జరిగింది. 10+2 గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ టు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే దీనికి కావాల్సిన రిక్వైర్డ్ క్వాలిటీస్ ఏంటివి, స్కిల్స్ ఏంటివి, మరి బేసిక్ పే ఏంటి, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటవి అని తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇకపోతే మరి దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమేమి అంశాలు ఉన్నాయో అనేది కనుక చూసుకుంటే కనుక మంచి ఆపర్చునిటీ అమెజాన్ నుంచి అయితే రావడం జరిగింది. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్లో మనకు బేసిక్ పేనే 2,40,000 నుంచి 4,20,000 వరకు పర్ యానం ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇందులో ఎంప్లాయీస్కు సెలెక్ట్ అయిన ఎంప్లాయీస్కు మెయిల్ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లంచ్ టైప్న. అది మనకు 11,200 నుంచి 13,200 వరకు పర్ యానం ఉండటం జరుగుతుంది. ఇకపోతే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, మీల్ కార్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 1,100 నుంచి 13,200 మీకు పర్ యానంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నైట్ షిఫ్ట్ అనేది ఉండటం జరుగుతుంది. ఇందులో నైట్ షిఫ్ట్ చేసిన వారికి మనకు 150 రూపాయల చొప్పున అధికంగా ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ 5 రోజులు మాత్రమే మీకు డ్యూటీ అనేది ఉండటం జరుగుతుంది. 2 డేస్ మీకు వీక్ ఆఫ్స్ అనేది ఉండటం జరుగుతుంది. మీకు పికప్పింగ్ కానీ డ్రాపింగ్ కానీ ఇవ్వడానికి మీకు క్యాబ్స్ అనేవి అమెజాన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి నెలకు 1,250 నుంచి 15 పర్ యానం 15,000 చొప్పున మీకు ఈ సంస్థ ఇవ్వడానికి రెడీగా ఉంది. మరి ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. 10+2 ఇంటర్ డిప్లొమా కానీ ఐటీఐ కానీ 10th తర్వాత మీరు ఎటువంటి కోర్స్ చేసినప్పటికీ దీనికి ఎలిజిబులే. కానీ వన్ కండిషన్, మీరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలగాలి. తర్వాత నైట్ షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. మీ వర్క్ ప్రొఫిషియన్స్ అనేది కంపల్సరీ చూడటం జరుగుతుంది. కస్టమర్ని హౌ ఇస్ ఇట్ ట్రీట్మెంట్ అనేది మీ దగ్గర నుంచి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. అండర్ ఇన్స్పెక్షన్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఎటువంటి ప్రెజర్ అనేది ఉండదు. మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. మరి స్కిల్స్ ఏమి ఉండాలి? స్కిల్స్ వచ్చేసి మనకు కస్టమర్ సర్వీస్ అనేది ఉంటుంది. హౌ టు రిసీవింగ్ కస్టమర్, హౌ టు ప్రొడక్ట్ అనేది మీరు బయింగ్ అనేది ఏ విధంగా చేయాలి, దానిలో ఎటువంటి ఇంప్లిమెంట్స్ అనేది యాడ్స్ కానివ్వండి ఎటువంటి చేయాలనేది మీరు తరువుగా మీకు ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. తర్వాత రిమోట్ సెన్సింగ్ అనేది ఆపరేటింగ్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనేది మీకు స్కిల్స్ అనేది దానిలో మీకు ట్రైనింగ్లో ఇవ్వడం జరుగుతుంది. రిమోట్ సెన్సింగ్ ఆపరేటింగ్ జాబ్ అనేది ఇది ఇండికేట్ చేసుకోవాలి మీ మైండ్లో. తర్వాత ఇంటర్నేషనల్ వాయిస్ అనేది మీకు కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్యూర్గా ఇంగ్లీష్ అనేది అందుకనే మాట్లాడాలి వాళ్ళతో. మీరు కన్వీనియంట్గా హౌ టు ఎక్స్ప్లెయిన్ యువర్ వర్క్స్ అనేది పైనుంచి ఇన్స్పెక్షన్ ద్వారా మీకు అడగటం జరుగుతుంది. ఆ ఇంగ్లీష్ వచ్చి ఉంటేనే మీరు ఇంటర్నేషనల్ కాల్స్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. చెయ్యాలి తప్పక. వారి రిసీవింగ్ అనేది వీరు పాయింట్స్ రూపంలో మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బీపీఓ ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ కాలింగ్స్ అనేది ఇంతకుముందే చెప్పడం జరిగింది. డొమెస్టిక్ ప్రాసెస్ అనేది ఇంటర్నేషనల్ ఇస్ అ వెరీ ఫెంటాస్టిక్ ప్రాసెస్. అమెజాన్లో మీకు అండర్ గ్రాడ్యుయేషన్ కింద మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ రిజ్యూమ్ మీద మీ యొక్క జాబ్ అనేది డిపెండ్ అయి ఉంది. ఈ రోజుల్లో ఉద్యోగం అనేది ఎంత అవసరమో మీకు తెలియాల్సి ఉంది. ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఎవరిస్తారండి? ఒకసారి ఆలోచించండి.
మీల్స్కు మీకు 1100 నుంచి నెలకు 13,200 మీ యొక్క జీతం కంటే చాలా అంటే చాలా తక్కువ ప్రయాణం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. నైట్ షిఫ్ట్కు 150 రూపాయల చొప్పున మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు వీక్లీ 2 వీక్ ఆఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని డ్రాపింగ్ అండ్ పికప్ చేయడానికి క్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మంచి భారీ సంఖ్యలో ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్టీఐ యాక్ట్ మిత్ర బృందం తరపున మీ సుధాకర్ కింద డిస్క్రిప్షన్లో ఏఎస్వి టాక్స్ అండ్ అనే నేను టెలిగ్రామ్ అనేది లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్.